సో, మీలాగే చాలామంది బిజినెస్‌లో టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తే చాలు మనం సక్సెస్ అవుతాము. హార్డ్ వర్క్ చేస్తే చాలు సక్సెస్ అవుతాము అనుకుంటారు. వాళ్ళకి పాత్ తెలీదు. సో, వాట్ ఈస్ ద సోర్స్ అండ్ పాత్ మీలాగా బిజినెస్ చేయాలి అంటే? బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెయిన్ అండ్ మనకు మన మీద నమ్మకం ఫస్ట్. హ్మ్. నేను ఇది చేయగలుగుతాను. హ్మ్. లేదు అయ్యో నా వల్ల కాదు, అయ్యో నేను చేయలేకపోతున్నాను అని భయపడితే మాత్రం డెఫినెట్‌గా నువ్వు ముందు అడుగేలేవు. హ్మ్. వాడిచ్చే జీతానికే నువ్వు పని చేయాలి. జీతంలో జీవితం అనేది నిజంగా కనిపించదు. హ్మ్. అండ్ కొంచెం నువ్వు స్టెప్ ముందుకెళ్తే మాత్రం సక్సెస్ అనేది నీ వెంబడే ఉంటుంది. అంటే అరే చెప్తారులే చేస్తాలే, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి పదాలు మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కాకపోతే నా సక్సెస్ నా వెంబడి ఉంటుంది. హ్మ్. నా సక్సెస్ వెనకాల ఉన్నటువంటి నా మిస్సెస్ కానీ నా తల్లిదండ్రులు కానీ తప్పకుండా నాకు కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు స్టెప్ వేసినాను సాఫ్ట్వేర్ నుంచి అండ్ ఇంటీరియర్స్ నుంచి దీంట్లోకి రావడానికి ఏంటంటే నేను చేయగలుగుతాను అనేది ముందడిగేసి ఒక స్టెప్ తీసుకున్నాను. నాకు రేపు నా సక్సెస్ అనేది ఇంకా ముందు కనపడబోతుంది అనే దాంతో ముందుకు వచ్చినాను. డెఫినెట్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పకుండా జాబ్లోనే కాకుండా బిజినెస్ కూడా ప్లాన్ చేయండి. జీరో ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర డబ్బులు లేవు, జీరో ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర థాట్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, నేను మాట్లాడే కెపాసిటీ ఉంది అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దీంట్లో మీరు సక్సెస్ కాగలుగుతారు.